ఆగాగాగాగు. చూడమ్మా, మీ నానమ్మ నువ్వు జమీందారని నమ్మాలంటే నువ్వు మీ అమ్మలాగే కనబడాలి అంది. అందుకేం చెయ్యాలో తెలుసా? తెలుసు. తెలుసా? చెప్పు, ఏం చెయ్యాలి? మా అమ్మకు లాగా మీ అమ్మలాగా చీర కట్టుకోవాలి, నగలు పెట్టుకోవాలి, మా నాన్నమ్మతో గొడవపడాలి. అంతే. అయ్యో, నేను మా అమ్మ ఒక్కటే అనుకుంటారు. చేలక తోలది చెయ్యాడాది ఉతికినా నలుపు నలిపేయి గాని తెలుపు రాదు అంటే ఏమో అనుకున్నాను. ఏంటమ్మా దాని బుర్ర తినేస్తున్నావు? తినాలంటే దానికి ఉండాలి కదా. ఏంటది? బుర్రా. మావయ్య సారీ అమ్మా, ఏదో సరదాగన్నా. ఏం లేదమ్మా, దీనికి నీ లక్షణాలు గుణాలు బుద్ధులు ఉంటేనే జమీందార్ బిడ్డ అని అంగీకరిస్తానంది మీ అత్త. బిడ్డకి తల్లి లక్షణాలు రాకుండా ఎవరి వస్తాయమ్మా? అందుకే నీ లక్షణాలున్నాయని ప్రూవ్ చేద్దామని మాటిచ్చాను. అందుకే దీనికి ట్రైనింగ్ ఇచ్చే పనిలో ఉన్నాను. ట్రైనింగా? ఏం ట్రైనింగ్ అమ్మా? నీ తెలివి, నీ ధైర్యం, నీ దయాగుణం, నీ దానగుణం, నీ టాలెంట్ అన్నింట్లో నీలా తీర్చిదిద్దాలి. మీ అత్తగారు చూసి షాక్ అయిపోవాలి. బుద్ధులనేవి పుట్టుకతో రావాలి కాని నేర్పితే రావు. నాకు తెలుసు. మూసుకొని మీ పని మీరు చూసుకోండి. అమ్మ మంగ, గురి చూసి విసరడంలో మీ అమ్మ ఎక్స్పర్ట్ కాబట్టి ఫస్ట్ నువ్వు అలా విసరడం నేర్చుకో. అమ్మా అవన్నీ ఒక్క రోజులో రావు. అలా అన్నకే మీ అమ్మ ట్రైనింగ్ ఇస్తే ఒక్క రోజులో కాదు, ఒక్క గంటలో వస్తుంది. రాదమ్మా. అలాగా? మీ అమ్మని చాలా తక్కువ అంచనా వేస్తున్నావు. ఉండు. మంగ, మన దృష్టి టార్గెట్ మీద ఉండాలి. మన మైండ్ మన ఆధీనంలో ఉండాలి. ఉచ్ఛ్వాస నిశ్వాసలు మన కంట్రోల్లో ఉండాలి. సరేనా? ఇవన్నీ నీకు తెలిసి ఉండాలి. భూషణం, పండుకు తగలాల్సిన రాయి నీ నడువుకు తగులుతుంది. సారీ అక్క. జాగ్రత్తగా చూడు. ముందు రాయినిలా పట్టుకోవాలి. చేతినిలా పెట్టి రాయున్న చేతిని గిరగిరా 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 రంగుల రత్నంలా తిప్పాలి. ఇలా షార్ప్ గా అల్లా కొట్టాలి. అంతే, పట్టుమని పళ్ళు రాలిపోతాయి. ఏమైంది? నిజమే, పళ్ళు రాలై. కాకపోతే చెట్టు పండ్లు కావు, మన పనోడు పండ్లు. అమ్మగారు, నా పళ్ళు రాలేండి. పర్వాలేదులేరా, పోయింది రెండే కదా, మిగిలిన వాటితో మేనేజ్ చేసుకో. చాలేమ్మా, నీకు ముందే చెప్పాను, ఆవేశపడి అతని పళ్ళు రాలగొట్టావు. సారీ అమ్మా. అయ్యో, ఫస్ట్ మనం ట్రెడిషన్ మీద కాన్సన్ట్రేట్ చేద్దాం. ట్రెడిషనా? అవునమ్మా, ఉదయం లేవడం, జాగింగ్, పూజ అలాంటివన్నమాట. మంగ, మనం ఇప్పుడు పూజ చేద్దాం పద. అలాగే అమ్మమ్మ. చూసారా, మనవరాలతో పూజ చేస్తుందట. పూజ పండ్లు దొమ్మడి మీద రాదు, ఇక పూజ ఏం చేస్తుందే చూద్దాం పదా. తినమ్మా, జమీందారిట్లో ఉండుంటే నెయ్యి పప్పు పరమాన్నం తినేదానివి. ఏం చేస్తాం, నీకేమో కారం కూడు, దానికేమో నెయ్యి పప్పు పరమాన్నం రాశాడా దేవుడు. ఏంది? దానికి నెయ్యి పప్ప? ఎవరు ఎవరి గురించి నువ్వనేది? దానికంటే జమీందారింట్లో ఉండేదానికి. అదే ఎవరదే అని అడుగుతున్నాను. అదే జమీందార్ బిడ్డ. జరిగింది సరిపోలేదా అత్తమ్మా? నా బిడ్డని దొంగని చేసి అవమానించిన ఆ జమీందార్ పేరు నా ఇంట్లో వినపడకూడదు. అంత కోపం వచ్చిందా? ఆ జమీందారింట్లో మనోళ్ళు కూడా ఉండొచ్చు. మనోళ్ళ? మనోళ్ళ ఆడెందుకుంటారు? అంటే మీ అన్నో మీ తమ్ముడో ఎవరో ఒకళ్ళ దగ్గర పనిచేస్తూ ఉండొచ్చు కదా అని. వద్దత్తమ్మా, ఆ జమీందార్ల ఊసే మనకొద్దు. వాళ్ళని తలుసుకుంటేనే ఒళ్ళు మండిపోతుంది. అమ్మయ్యా, వదినా, మంగరు ఒగ్గేసి వచ్చేసిన. అరే, గంగ ఎప్పుడొచ్చేది? ఎవరు తీసుకొచ్చేసినారు? ఆ జమీందారైనా ఇడిచిపెట్టి వెళ్ళాళ్లే. ఏం జమీందారు ఏమో, మన గంగ గురించి వాళ్ళు తిట్టిన తిట్లు వింటే తల బతుకుని సావాలనిపిస్తుంది. ఏం తిట్టారు? దొంగతనం చేసిన వాళ్ళని మనం ఏమని తిడతామో వాళ్ళు అలాగే తిట్టారు.
ఎంతైనా మేరెత్తరు కదా ఏం లేక ఎదురు మాట్లాడినందుకు ఆ మిడిగుడ్లది నన్ను చెంప పగలగొట్టినది. దాని చేతులు ఇరిగిపోను అది కొడితే నువ్వెందుకు కోరుకున్నావే? ఏడ్సేయమంటావు? ఎదురు మాట్లాడితే చేసిన పనికి నన్ను పోలీసులకు పట్టించేటట్టున్నారు. అందుకే డోర్ మోసుకొని వచ్చేసినాను. డబ్బున్నోళ్ళు ఏం చేసినా నోరెత్తరన్న తల పొగరుతో కొట్టారు. దీనికి ఇంతకింత బదులిచ్చే రోజు ఖచ్చితంగా వత్తది. ఆ రోజు నా గంగకి జరిగిన అవమానానికి బదులు తీర్చుకుంటాను. ఏం తీర్చుకుంటావో ఏమో. ఆ జమీందారులు గంగ పేరు ఇంటేనే మండి పడుతున్నారు. వాళ్ళ గురించి వదిలేసిత్రా, ఇనబుద్ధి కావట్లేదు. మనం లోపలికి వెళ్దాం రా అమ్మా. అమ్మా నీకు శుభ్వార్త చెప్పనా? ఏంటి అది? నీ మొగుడు తాగడం మానేశాడా? కాదు, వదిన మొగుడు సొక్కా సించేసినాడు. ఏంటి? ఆ బైరమ్మ పులిరాజు సొక్కా ఇస్తే ఒకడు సొక్కా నాకెందుకు, నాది కాందాన్ని నన్ను ఉంచుకోను అని పర సించేసినాడమ్మా. ఇదేం శుభవార్త? నబ్బు అంత శుభవార్త. మరదే తనది కాని సొక్కా ఇస్తేనే సించి మొక్కలు చేశాడు. రేపు గంగ తన కూతురు కాదని తెలిస్తే ఏం చేస్తాడో ఊహించుకో. ఊరు దేవుడు, ఆడిది కాని దాన్ని ఆడస్సలు భరించడు. రేపు నిజం తెలిస్తే నన్ను మోసం చేస్తావని నన్ను గోతులో పాతి పెట్టేస్తాడు. ఈ నిజం సచ్చినా తెలియనీయకూడదు. ఇప్పుడు నీకు పూజ ఎలా చెయ్యాలో నేను నేర్పిస్తాను. ఉమ్? ఒకసారి అక్కడికెళ్ళి పూల తట్ట తీసుకొనిరా. అలాగే అమ్మమ్మ. వెళ్ళు. ఇదిగో పూల ప్లేట్. పూల ప్లేట్ తెమ్మంటే పూలన్నీ కింద పడేసి ప్లేట్ మాత్రం తేవడం కాదు. మరి ఆ వెళ్ళి పూలు తెమ్మని. సారీ అమ్మమ్మ, ఇప్పుడే తెస్తా చూడు. అయ్యో, ఇదిగో పువ్వులు. ఆ? ఇదే పూలు తెచ్చినట్లు లేదే, చెరువులో చేపలు పట్టుకొచ్చినట్టుంది. ఆ, అమ్మా, మనవరాల్ని అలాగే నానేది. నమ్మకం లేదా? మంగా ఒకసారి పూలు పూలు అను. పూలండోయ్ పూలు, పూలండోయ్ పూలు, పూలండోయ్ పూలు. ఆ ఇప్పుడు చేపలు చేపలు అను. చేపలండోయ్ చేపలు, చేపలండోయ్ చేపలు, చేపలండోయ్ చేపలు, చేపలండోయ్ చేపలు. అబ్బా, చేపలు అమ్ముకునే దానిలాగా ఎంత బాగా అరిచిందో. అలాగా, నువ్వు ఉడతలండోయ్ ఉడతలను. ఉడతలండోయ్ ఉడతలు, ఉడతలండోయ్ ఉడతలు, ఉడతలండోయ్ ఉడతలు. ఇప్పుడు నువ్వు ఉడతలు పట్టేవాడివరా? ఎంత బాగున్నావురా. ఇవన్నీ ఎందుకమ్మా? డైరెక్ట్ గా పూజ చేయడం ఎలాగో చూపించు. అలాగేనమ్మా. అమ్మ మంగా, ఈ పూలు తీసుకుని దేవుడి గదిలోకి వెళ్ళు. వెళ్ళి పూలు పాదాల మీద వేసి వేసి పూజ చేసుకుని దండం పెట్టుకో. పెట్టుకుని మనసులో కోరికలు కోరుకో. అలాగే అమ్మమ్మ. వెళ్ళు, నేను చెప్పినట్టు చెయ్యి. మీ నానమ్మ నిన్ను ఎలా జమీందారని ఒప్పుకోదో నేను చూస్తాను. వెళ్ళు. నువ్వు చెప్తూ ఉండు, నేను చేస్తూ ఉంటాను. అయ్యో, ముందు పూజ గదిలోకి వెళ్ళు. పాదాల మీద పూలేసి కూర్చో. పాదాల మీద పూలేయడం అంటే నీ పాదాల మీద పూలేసుకోవడం కాదమ్మా, దేవుడు పాదాల మీద పూలు వెయ్యమని. సారీ అమ్మమ్మ, దేవుడు కనబడలేదని నా పాదాల మీద వేసుకున్నాను. హ? అయినా దేవుడు ఎక్కడున్నాడు చెప్పు, వెళ్ళి వేసొస్తాను. ఒసేయ్, చేసింది చాలే గాని భక్తితో దీపం వెలిగించు. అలాగే.
దీపం ఎలా వెలిగించమన్నావు? భక్తితో. ఆ భక్తి కోసమే వెతుకుతున్నా, కనబడి చావట్లేదు. ఆ భక్తి ఎక్కడుందో మీరే వెతికివ్వండి, లేకపోతే ఆన్లైన్ లో ఆర్డర్ ఇవ్వండి. భక్తిని ఆన్లైన్ లో బుక్ చేయాలన్న నీ తెలివికి తన వంచి నమస్కరిస్తున్నాను. సర్లే, దండం పెట్టి మనసులో కోరిక కోరుకో. అలాగే దేవుడా, నీ మనసులో కోరిక కోరుకో. దేవుడినే కోరిక కోరుకోమంటుంది. గ్రేట్. అమ్మా, అది చిన్నపిల్ల, ఇవన్నీ తనకి అర్థం కావు. ఎవరో ఏదో అన్నారని దాన్ని ఇబ్బంది పెట్టి నువ్వు ఇబ్బంది పడద్దు, సరేనా? దాన్ని మార్చకపోతే మీ అత్త ఎలా జరగాలనుంటే అలా జరుగుతుందమ్మా. దాని గురించి నువ్వేం భయపడుకో. వెళ్ళి మన ప్లాన్ అమలు చేద్దాం పద. ఇప్పటికే లేట్ అయింది, వెళ్దాం పద. ఒసే, దండం పెట్టి చెయ్యి చెయ్యి. ఇక మా అన్నని ఎప్పుడు ఇడిచిపెడతావు బైరమ్మ? అప్పు తీరినాక అట్నే వదిలేస్తలేవే. బైరమ్మ, ఆ గంగ గురించి ఏం ఆలోచించినావు? దాని గురించి మనకెట్టా చెప్పబోతున్నావు? అదే అర్థం కావట్లేదు. మనం వెళ్ళి చెప్తే కావాలనే చెప్పినామనుకుంటారు, పైగా మనల్ని తప్పు పడతారు. అమ్మా, మా అన్న కష్టం చూడలేకపోతున్నానమ్మా, ఒగ్గేయండమ్మా. మరి ఏం చేద్దామమ్మా? సోది చెబుతానమ్మ సోది, ఎరుక చెబుతానమ్మ ఎరుక. ఉన్నది ఉన్నట్టు చేత్తో కొడితే చెంప పగిలిద్దని చెబుతాను, కర్రతో కొడితే బుర్ర బద్దలైద్దని చెబుతాను. అట్టాగే. ఏ సోది, నీ సోది బయట చెప్పుకోవాలా? ఇట్ట ఇంటోకి రావటమేంది? యాడ చెప్పినా సోది సోదే కదా తల్లే. ఏయ్, నీ సోది వద్దు, గడిద గుడ్డు వద్దుపో. నా సోదిని తక్కువ చేసి చూడమాకు తల్లి. నీకు జరిగింది చెప్పకపోతే నా సోది వదిలి పెడతాను. నిజమా? ఏది? ఈ చిత్ర గురించి చెప్పు. జరిగింది జరిగినట్టు చెబుతాను తల్లే. ఉన్నది ఉన్నట్టు చెబుతాను, లేనిది లేనట్టు చేత్తో కొడితే చెంప పగిలిద్దని చెబుతాను. వద్దులే నాయనా. ఈ చిత్రకి అసూయ ఎక్కువ, ఈ చిత్రకి ఆశ ఎక్కువ. అత్తని కొట్టి ఆస్తులమ్మి పుట్టింటికి చేరిందే తల్లే. అవును, నాన్న అత్తను కొట్టాను. ఉన్న ఇల్లు అమ్ముకొని ఏడుకొచ్చాను. నిజమా? అంటే నువ్విక్కడికి వచ్చింది మీ గూడెంలో పనిలేక కాదన్నమాట. అత్తను కొట్టొచ్చినవా? అవును బావా, మీ చెల్లి చేతుల్లో సావు దెబ్బలు తిన్నా మా అమ్మ సావలేదు బావా. ఎందుకంటావు? ఛీ, నోర్మై. అసలు నువ్వు మొగుడివేనా? అవునేమో, అది నా అనుమానం బావా. శబ్బాష్, ఏమో అనుకున్నా. సోది బాగానే చెప్తుండవు. నా గురించి చెప్పు. ఉన్నది ఉన్నట్టు చెబుతా. కర్రతో కొడితే బుర్ర ఈ బద్దలైద్దని బైరమ్మ మనసు చెబుతాను. మహామొండిది. మనువుకు ముందే ఒకటి మీద మనసు పడినాది. ఏయ్, ఆపో. ఆవిడ గురించి అడిగితే నా గురించి చెప్తావేంటి? ఆమె చెప్పింది నా గురించే. బాగా చెప్పినావు. పులిరాజు, డబ్బులిచ్చి పంపించు. బైరమ్మ, ఇట్టాటివి నమ్మమాక. లేదన్నా, నా గురించి బైరమ్మ గురించి ఎంత బాగా చెప్తున్నదో. మీరిద్దరు ఎట్టాంటి వాళ్ళో గూడెం మొత్తం తెలుసు. ఇక ఈమె చెప్పడంలో గొప్పేముంది?
నా సోదిని అనుమానిస్తున్నావా? ఓ పాలి నీ ఇంటికి తీసుకెళ్ళు, నీకు కూడా తెలియని సంగతులు చెబుతాను. నాకు తెలియని సంగతులా? నా ఇంట్లో నాకు తెలియని సంగతులే ఉంటాయి. ఏమో, ఎవరికి తెలుసు? ఆమె అంత నమ్మకంగా చెప్తాందంటే ఏదో ఉండే ఉంటాది. ఓసారి చెప్పించుకోవచ్చుగా. నాకేం వద్దు, నేనేం తెలుసుకోవాలనుకోవట్లేదు. పాపం, ఎట్లాంటి విషయాలు తెలుస్తాయోనని భయపడతాడు. నాకు భయమా? భయం లేకపోతే చెప్పించుకో. సరే, పంపించు. అమ్మా, ఇది మా గంగ గురించి నిజం చెప్తుందంటారా? దాన్ని పిలిచిందే గంగ గురించి చెప్పటానికి. అంటే ఇది మీ మడిసా? అవును, ఆ గంగ గురించి సాంబయ్యకి నిజం చెప్పటానికి నేనే ఏర్పాటు చేసిన బాంబు. అదింకా సేపట్లో గౌరీ ఇంటో బేలబోతుంది. చూసి ఆనందిద్దాం. గౌరీ, గౌరీ, గౌరీ! మావా, నువ్వా మావా? ఏంది మావ ఇట్ట వచ్చినావు? బైరమ్మ రానిచ్చిందా? బైరమ్మ పంపినాది. నిజమా అయ్యా? ఈ రోజంతా ఎండే ఉంటావా? ఆ, మీ అయ్యి మీతో ఉండిపోనీకి రాలేదు. మరి సోదమ్మాయితో ఉండిపోవడానికి వచ్చాడు. అదే సోదమ్మాయిని తీసుకొచ్చాడు. సోదమ్మయ్యా? అవును, మన మధ్య నాకు తెలియని విషయం ఏదో ఉన్నదంట. అదేందో తెలుసుకోవాలని సోదమ్మని పిలిచిన. మన మధ్య నీకు తెలియని విషయాలు ఏముంటాయ్యా? కొంప తీసి గంగేశ్వరి చెప్తుందా? దేవుడా, ఆ సోదమ్మకి గంగ గురించి తెలియని ఒక స్వామి తెలితే బండోడు దాన్ని గూడ నుంచి గేటేస్తాడు. ఏ విషయం ఉందో సోదమ్మ చెప్తాది కదదినా, దాని గురించి కంగారెందుకు? ఏ సోది రా! సోది చెబుతానమ్మ సోది, ఉన్నది ఉన్నట్టు. అమ్మో వద్దులే, ఈ గంటను గాడు ఇంకేదో చెప్తాడు. చెప్పు తల్లి చెప్పు. చెప్పు, నా పిల్లం చెప్పా. నువ్వు నోరు మూయహ, లేదంటే ఎత్తి గూడె అవతల ఇసిరేస్తా. అట్టాని. ఇదిగో సోదమ్మ, నాకు తెలియని విషయం ఏందో తొందరగా చెప్పు. అట్టాగేనయ్యా. మావా, ఇట్టంటివి నమ్మద్దు మావా. వాళ్ళు తెలుసో తెలియకో డబ్బులకి ఏదో ఒకటి అంటారు. అది నిజమో అబద్ధమో తెలీదు, కానీ కానీ మన మనసులో నాటుకుపోయి దానివల్ల సంసారాలే నాశనం అయిపోతాయి. ఏటదినా భయపడిపోతున్నావు? దేని గురించి? ఆ, సోదమ్మ చెప్పబోయే విషయం గురించి. తప్పు చేసినోడు భయపడతాడు, నాకు భయపడాల్సిన అవసరం లేదు. కానీ నేను భయపడుతున్నా. తప్పు చేశాను కాబట్టి నా తప్పు నా కొడుకు తెలియనీకు స్వామి. తెలితే తల్లినని కూడా చూడకుండా చంపేస్తాడు. చూస్తావేందమ్మా, మొదలెట్టు. అట్టాగేనయ్యా. కంచి కామాక్షి పలుకు, మధుర మీనాక్షి పలుకు, కాశీ విశాలాక్షి పలుకు, బెజవాడ కనకదుర్గమ్మ పలుకు, శ్రీశైల మల్లన్న పలుకు, పలుకో పలుకు. గౌరమ్మకు జాలెక్కువ, గౌరమ్మకు తెలివెక్కువ. గౌరమ్మకు పేమెక్కువ, కాని ఒక్కటే లోటుండాదే తల్లే. లోటా? ఏటది? ముక్కు పొడుకంటే పెనవేటి, భుజమంటే తోబొట్టువు, కడుపంటే సంతానమే తల్లే. నీకు సంతాన లోపముండాదే తల్లే. ఏంది? నా పెళ్ళానికి సంతాన లోపం ఉండదా? అవును బాబు, అవును. సల్సాలే ఆపవమ్మా. అరే, కడుపును పుట్టిన బిడ్డ కనపడతా ఉంటే సంతానం లేదంటావా? కంటి ముందు కూతురన్న మాట నిజమే కాని
అది నీ కడుపున పుట్టిన బిడ్డ అవునా కాదా అని అనుమానం అయినట్టుంది. నోర్ ముయ్, పిచ్చివాగుడు వాగావంటే నాలుగు సీరెత్తా. ఆ గౌరీ సోదమ్మా, నువ్వేం చెప్పాలనుకుంటున్నావో చెప్పు. గౌరమ్మ తిడతాదేమో. నేనుండగా నోరెత్తే ధైర్యం ఎవరికీ లేదు. నువ్వు చెప్పు. అది ఎహె, ఈడ నరాలు తెగిపోతా ఉంటాయి. తొందరగా చెప్పమ్మా. ఆ పని చేయి బావా, కనీసం చెరలో చేపలకు ఆహారమైనా దొరికిద్ది. చెప్తానులే తల్లి. ఈ పిల్ల నీది కాదు, నీ రక్తం కాదు.